మిత్రులు ఆరోగ్య అభిలాషులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ రోజు మీరు గమనిస్తే మనకి గోవు ఉంటే అన్ని సాధ్యం మాట్లాడుకుందాం. అందులో ఒక భాగంగా గోమయం ఏదైతుందో గోమయ్యే లక్ష్మి అని మాట్లాడుతుంటాం. అంటే ఆవు పేడ ఎక్కడైతే ఉందో లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది అని. మన ప్రతి పండక్కి కూడా మనం గతంలో మన పూర్వీకులు, మన తాతలు గాని అమ్మలు గాని ఇళ్లలో పేడతో అలికి ముగ్గులు పెడితే ఎంత అందంగా ఉండేదండి. ఈ రోజున అందరం కూడా సుఖానికి అలవాటు పడిపోయి పాలిష్టాయి నాపరాలకి అలవాటు పడ్డాం. ఈ రోజున ఆవు పేడ ఏదైతుందో ఆవు పేడ తీసుకోవడం, ఆవు పేడతో పిడకలు చేసుకున్న ఆలోచనతో మనం ఇట్లా తొక్కుకున్న తర్వాత సోదరి మళ్ళీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కలిసి పిడకలు చేసుకోవడం, పిడకలు చేసిన తర్వాత ఇవన్నీ కూడా ఇట్లా ఆరబెట్టుకోవడం, ఆరిపోయిన తర్వాత ఈ పిడకలు ఏవైతే ఆరిపోయిన పిడకలతో వంట చేసుకోవడం కూడా జరుగుతుంది. మిత్రులారా, వంట చేసుకున్న తర్వాత ఈ ఆవు పిడకల బూడిద ఏదైతే వస్తుందో అది రైతులకి ఎంతో ఉపయోగం. అది పొలంలో చల్లుకోవచ్చు. చాలా మంది సోదరి మండలు అంట్లు తోమడానికి కానీ పాత్రలు తోముకోవడానికి డిష్ వాష్ గా వాడుకోవచ్చు. దంత ద్రావణం, ఇందులో రాక్ సాల్ట్, మన లవంగాలు ఏవైతుందో వాటితో దంత ద్రావణానికి కూడా వాడుకోవచ్చు.